హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మామిడికాయలను ఒక గంట సేపు వాటర్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత తడి లేకుండా ఒక పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. చాక్‌తో ఇలా తొడుమను కట్ చేసుకోవాలి. ఇలా కట్టర్‌తో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్‌తో తుడుచుకోవాలి. ఇలా పైన తెల్లటి పొరను తీసేసుకోవాలి. ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే గిన్నె కొలతలతో కొలుచుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు మీరు కూడా మీ గిన్నె కొలతలతో 4 గిన్నెలు అయ్యేటట్టు కొలుచుకోండి. మీరు ఏ గిన్నె కొలతతో కొలుచుకున్నా 4 గిన్నెలు అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు 4 గిన్నెల మామిడికాయ ముక్కలకు 2 గిన్నెలన్నర నూనె పడుతుందండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఒక గిన్నె నూనె తీసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలను నూనెలో నానబెట్టుకోవాలి అండి. నూనె పల్లి నూనె గానీ, నువ్వుల నూనె గానీ తీసుకోవాలి. నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. ముక్కలకు నూనె బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నె కొలతతో తీసుకున్నామో అదే గిన్నె కొలత ఒక గిన్నె ఆవపిండి తీసుకోవాలి. ఆవాలు ఒక గంట ఎండలో ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆవపిండి ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా ముక్క గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఏ గిన్నె కొలతతో తీసుకున్నానో అదే గిన్నె కొలతతో ఉప్పు తీసుకుంటున్నానండి. ఒక గిన్నె బోడెల్తు ఉప్పు తీసుకోవాలి. రాళ్ళు ఉప్పును తీసుకున్నాను. ఎండలో అరగంట ఎండబెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాను. పచ్చడికి రాళ్ళు ఉప్పే బాగుంటుంది. ఏ గిన్నె అయితే కొలతతో తీసుకున్నానో అదే గిన్నె కొలత కారం తీసుకోవాలి. ఒక గిన్నె కారం తీసుకోవాలి. ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. హాఫ్ గిన్నె ఎల్లిపాయలు తీసుకోవాలి. హాఫ్ గిన్నెలోని ఎల్లిపాయలను సగం గ్రైండ్ చేసుకోవాలి. సగం ఇందులో పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు సగం గిన్నె నూనె పోసుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ముక్కలు గట్టి పడతాయి. ముక్క మెత్తబడదు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. జీలకర్ర హాఫ్ స్పూను, మెంతులు హాఫ్ స్పూను వేంపుకొని గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పోపు పెట్టినా బాగానే ఉంటుంది. పోపు పెట్టకుండా బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు పోపుకి పెడుతున్నానండి. గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ మాడనివ్వద్దండి ఎక్కువగా. మాడితే టేస్ట్ మారుతుంది. బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలండి. 4, 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. పోపు చల్లారాక పచ్చళ్ళలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను సీసాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. పెట్టాలండి పచ్చడి. ఖరాబ్ కాకుండా ఉంటుంది. 1 ఇయర్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. 3 డేస్ తర్వాత ఈ పచ్చడి మూత తీసి కలపండి. 3 డేస్ తర్వాత చాలా బాగుంటుంది. నూనె పైకి తేలి ఉంటుంది. చూసారు కదండి పచ్చడి ఎంత బాగా కుదిరిందో. ఆయిల్ చూడండి ఎంత బాగా తేలిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.